సమన్వయ లోపం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు కాంగ్రెస్ కష్టాలు బాధ్యతలు తీసుకున్న 7 మంత్రులు పార్టీ ప్రభుత్వం పరువు కాపాడేందుకు తిప్పలు ఓటర్లను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు పార్టీ లోకల్ లీడర్లను పట్టించుకొని నరేందర్ రెడ్డి తన విద్యా సంస్థల ఉద్యోగులకే ప్రచార బాధ్యతలు అభ్యర్థి పార్టీ లీడర్ల సఖ్యత కరువనే విమర్శలు ఇది మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అసలు చేసిన తప్పే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నరేందర్ రెడ్డిని అదేవిధంగా మొన్న దిల్ రాజును పట్టుకొచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కానీ కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలకు ఏమాత్రం తోడ్పడని వీళ్ళు గత ఎన్నికల లోపల సడన్గా పారాషూట్లేగా వీళ్ళు వచ్చి దిల్ రాజు గట్లనే ప్రభుత్వం లోపల ఎఫ్డీసీ చైర్మన్ అయిపోయాడు అట్లనే ఈయనకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది నిజంగా ఒకవేళ ఇక్కడ నరేందర్ రెడ్డి గెలిస్తే డబ్బున్నోళ్ళే రాజకీయాలలో ఉన్నట్టు అవుతుంది ఖచ్చితంగా ఆడ మనుషులు గెలవాలంటే దాదాపుగా అక్కడ ప్రసన్న హరికృష్ణ సంవత్సర కాలంగా ఆయన కష్టపడతా ఉన్నాడు సంవత్సర కాలంగా విద్యావంతులు కలుస్తూ ఉన్నాడు ఆయన చేతుల మీదుగా అనేక మంది విద్యార్థులు ఉన్నత పదవుల లోపలికి జాయిన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇది ప్రసన్న హరికృష్ణకు ఇంకోటి బీసీ వాదం కూడా తోడైంది ఓ సౌమిడ్ అనేటువంటి పేరున్నది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఆయనకు గత అనుభవాలు గత పరిచయాలు పూర్తిగా కూడా ఎన్నికల లోపల గెలుపుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని పట్టుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ అందరూ మంత్రులు తిప్పలబడాల్సి వచ్చింది మళ్ళీ ఇంకొకటి కరీంనగర్ 4 ఎంపీలు మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఈ 4 పార్లమెంట్ సెగ్మెంట్ లోపల బీజేపీ ఎంపీలు ఉన్నారు ఇది నరేందర్ రెడ్డి గెలుపుకు అడ్డంకిగా మారుతుంది ఇంకొకటి అధికార పార్టీ ఎప్పుడు కూడా ఈ స్థానాల లోపల ఎమ్మెల్సీ స్థానాన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవలేదు అదొక రికార్డు కూడా ఉన్నది కాబట్టి ఈ గెలుపును ప్రభుత్వ పాలనకు ఒక మత్తు తునుకగా ఇది ప్రభుత్వ పాలనకి ఒక గుర్తుగా దీన్ని వైఫల్యంగా చూపించేటువంటి అవకాశం ఉన్నది ప్రతిపక్షాలు కాబట్టి అందరు మంత్రులు తిప్పలబడతా ఉన్నారు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆయన సంస్థలోనే పనిచేసేటువంటి వాళ్ళకే ప్రచార బాధ్యతలు అప్పచెప్పిండు కనీసం అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు అయినటువంటి కాంగ్రెస్ లీడర్లకు ప్రచార బాధ్యతలు కూడా కట్టబెట్టినటువంటి పరిస్థితి ఎవరితో కూడా సరిగ్గా సమన్వయం చేసుకున్నటువంటి పరిస్థితి అందరూ ఇక్కడ చెమటోడ్చాల్సినటువంటి పరిస్థితి మారింది ఇది గ్రాడ్యుయేట్ ఎన్నికల లోపల అభ్యర్థి గెలుపు కంటే కాంగ్రెస్ ప్రభుత్వ ఇమేజ్కు ఇది ఒక పెద్ద సవాల్గా మారింది ఎన్నికల ఫలితాలు 13 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు విద్యావంతులు ఇస్తున్నటువంటి తీర్పుగా దీన్ని ప్రతిపక్షాలు మాట్లాడతాయి మరి ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డాక డిఎస్సి నోటిఫికేషన్ వేసింది గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసింది గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయడమే కాకుండా రిజల్ట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది దీన్ని ప్రతిపక్షాలు భూతద్దోన పెట్టి చూపించి విద్యావంతులంతా కూడా మొత్తం నిరాశతో ఉన్నారు ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారని ప్రొజెక్ట్ చేయడానికి ఇది ఒక అవకాశంగా మారుతుంది గ్రాడ్యుయేట్ పైన కాంగ్రెస్ ఫోకస్ ఎట్లయినా కైవసం చేసేందుకు ఆరాటం రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి ఇది పరిస్థితి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు కోసం అందరు దానిలాడాల్సి వస్తున్నది ఒకవేళ ఈయన గెలిస్తే రాజకీయాలకు డబ్బే అవసరం అని చెప్పినట్టు అవుతుంది రాజకీయాల లోపల విద్యావంతులు ప్రతిభావంతులు కూడా రావాలి అని అంటే ప్రసన్న హరికృష్ణ గెలవాల్సి ఉన్నది